పారిశుద్ధ్య పనుల పరిశీలన. నందికొట్కూరులో మున్సిపల్ కమిషనర్ వెంకట్రామరెడ్డి మంగళవారం పర్యటించారు. కార్మికులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య పనులను స్వయంగా తనిఖీ చేశారు. పట్టణంలో ఎక్కడా వ్యర్థాలు పేరుకుపోకుండా ప్రజలకు ఇబ్బంది కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. పలు కాలనీల్లో పర్యటించి స్థానిక సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలు తమ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ఆయన సూచించారు. హెల్మెట్ తలకు భారం కాదు, భరోసా. నందికొట్కూరు మండలం వడ్డేమాన్లో రోడ్డు భద్రత, హెల్మెట్ వాడకం, డ్రగ్స్, సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు బ్రాహ్మణ కొట్కూరు ఎస్ఐ మణికంఠ సోమవారం తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి ప్రయాణించాలన్నారు. హెల్మెట్ ధరించకపోవడం వల్ల సంభవించే ప్రమాదాలపై ప్రజలకు వివరించినట్టు ఆయన చెప్పారు. డ్రగ్స్కు యువత దూరంగా ఉండాలన్నారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలని కర్నూలు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ శాంతకుమారి సూచించారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు 2066 సందర్భంగా జిల్లా వ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆమె తెలిపారు. హెల్మెట్ లేకపోవడం వల్ల 2085 సంవత్సరంలో జిల్లాలో 330 రోడ్డు ప్రమాద మరణాలు సంభవించాయన్నారు. 733 మంది గాయాల పాలయ్యారని తెలిపారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భద్రతా మాసోత్సవాలను మనం దేశవ్యాప్తంగా జనవరి 1 నుంచి జనవరి 31 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ సంవత్సరం యొక్క థీమ్ ఏంటంటే శిక్షే సురక్ష, టెక్నాలజీసే పరివర్తన్, అంటే శిక్షణ ద్వారా భద్రత మరియు టెక్నాలజీ ద్వారా పరివర్తనం అనే నినాదంతో ఈ రహదారి భద్రతా మాసోత్సవాలను నిర్వహించడం జరుగుతుంది. ఈ మాసోత్సవాల యొక్క ప్రధాన లక్ష్యము రహదారి భద్రత పట్ల ప్రజలకు అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ఈ కార్యక్రమంలో ప్రజలను, అలాగే స్వచ్ఛంద సేవా సంస్థలను, ప్రభుత్వాలను, అలాగే వాలంటీర్స్ని అందరి యొక్క భాగస్వామ్యంతో ఈ రోడ్డు ప్రమాదాలను తగ్గించాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. ఈ నెల రోజుల పాటు ఈ కార్యక్రమాల్లో అనేక కార్యక్రమాలని రూపొందించి నిర్వహించడం జరుగుతుంది. మన కర్నూలు జిల్లాలో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే రవాణా శాఖల యొక్క సమన్వయంతో ఇప్పటి వరకు అనేక కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. జనవరి 1న మన గౌరవ కలెక్టర్ గారి చేతుల మీదుగా కరపత్రాలను ఓపెన్ చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించడం జరిగింది. అలాగే ఇప్పటి వరకు స్కూల్ బస్సు డ్రైవర్లకి కావచ్చు, అలాగే రోడ్డుపై ప్రయాణించేటువంటి 2 వీలర్ డ్రైవర్స్కి, అలాగే ఆర్టీసీ జోనల్ స్టాఫ్ ట్రైనింగ్ కాలేజెస్లో ఉన్న డ్రైవర్స్కి, ఇంకా అనేక మంది టార్గెటెడ్ గ్రూప్ని మనము ఐడెంటిఫై చేసి వాళ్ళకి అవగాహన కార్యక్రమాలని నిర్వహించడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు మనము ఈ కర్నూలు జిల్లాలో 2 వీలర్ హెల్మెట్ ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే మనము రోడ్డు ప్రమాదాలని పరిశీలించినట్టయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు సగటున 23 మంది ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి మరణిస్తున్నారు. అలాగే గత సంవత్సరం 2025లో మన కర్నూలు జిల్లాలో ఈ రోడ్డు ప్రమాదాల బారిన పడి సుమారు 330 మంది మరణించగా 733 మంది గాయాల పాలవ్వడం జరిగింది. అలాగే చనిపోతున్న వారిలో కూడా అత్యధిక మంది 18 నుంచి 45 సంవత్సరాలు వయసు కలిగినటువంటి యువత ఉండడం అత్యంత ఆందోళన కలిగించే విషయము. దీన్ని నివారించడం కోసము యువతలో హెల్మెట్ని ధరించేటువంటి అలవాటుని పెంపొందించడం కోసము ఈ హెల్మెట్ ర్యాలీని మనం ఈ జిల్లా వ్యాప్తంగా నిర్వహించడం జరిగింది. ప్రతి ఒక్కరూ కూడా మనం చిన్న చిన్న అలవాట్లను మన జీవితంలో భాగం చేసుకున్నట్టయితే ఈ రహదారి ప్రమాదాలను, అలాగే రహదారి ప్రమాదాల మరణాలను మనము సంఖ్యను గణనీయంగా తగ్గించడానికి అవకాశం ఉంది. ప్రతి ఒక్కరూ ఎలాగైతే మనము ఇంటి నుంచి మరణాలను మనం సగానికి సగము తగ్గించడానికి అవకాశం ఉంది. అలాగే రోడ్డు పైన ప్రయాణించేటప్పుడు వేగాన్ని మనం పరిమితికి లోబడి ప్రయాణం చేసినట్టయితే ఎక్కువ ప్రమాదాలని మనము నివారించడానికి అవకాశం ఉంది. అలాగే మాదక ద్రవ్యాలు కానీ, మత్తు పానీయాలు కానీ సేవించి వాహనాలు నడపొద్దు. రాంగ్ డైరెక్షన్లో నేషనల్ హైవేస్ పైన ఓవర్టేకింగ్స్ కానీ ఇవి చేయకుండా రహదారి నియమాలను పాటించి ప్రతి ఒక్కరూ బాధ్యతగా రోడ్డుపై ప్రయాణం చేసినట్టయితే సురక్షితంగా వారి యొక్క గమ్యస్థానాల్ని
చేరడానికి అవకాశం ఉంది. ఇందులో మనం అందరూ బాధ్యతగా తీసుకొని ఈ రోజే మీ కుటుంబంలో ఎవరైనా ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించే బయటికి వెళ్తాము అనేటువంటి ఒక చిన్న అలవాటుని జీవితంలో మనం భాగం చేసుకుంటే నెక్స్ట్ ఇయర్ మనం ఈ పాటికి సగానికి సగం రోడ్డు ప్రమాదాల మరణాలని తగ్గించడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం సంయుక్తంగా ఈ యొక్క బాధ్యతను తీసుకోవాలని మీ అందరికీ వినతి చేస్తున్నాం. ఊర్లకు వెళ్తున్నారా? అయితే ఇవి తెలుసుకోండి. సంక్రాంతి సెలవులకు ఊరికి వెళ్లే వారికి నంద్యాల పోలీసులు పలు హెచ్చరికలు చేశారు. బంగారు నగలుంటే లాకర్లలో పెట్టుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఊర్లకు వెళ్తున్నప్పుడు పక్కింటి వారిని ఇంటి పరిసరాలు గమనిస్తుండాలని చెప్పాలన్నారు. ఇంటికి సెంట్రల్ లాకింగ్ సిస్టమ్, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిదన్నారు. అనుమానాస్పదంగా వీధుల్లో తిరిగే వారి కదలికలపై 100 మరియు 112 నంబర్లకు ఫోన్ చేసి సమాచారం అందించాలని. ఘనంగా స్వామి వివేకానంద జయంతి వేడుకలు. నందికొట్కూరులోని మాజీ ఎమ్మెల్యే బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి నివాసం నందు స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్మన్ దాసి సుధాకర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని వివేకానందుని చిత్రపటానికి పూలమాల నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ, దేశ యువతకు స్ఫూర్తి ప్రదాత, భారతీయ సంస్కృతిని ప్రపంచవ్యాప్తం చేసిన మహనీయుడు స్వామి వివేకానందుని సేవలను కొనియాడారు. ఆశయాలను స్వామి వివేకానంద ఆశయాలను స్వామి వివేకానంద ఆశయాలను సాధిద్దాం భారత్ మాతా కీ భారత్ మాతా కీ నందానంద భారత్ మాతా కీ భారత్ మాతా కీ. కర్నూలు జిల్లాకు వాటితో ముప్పు. కర్నూలు జిల్లాలోని 2 మండలాల భూగర్భ జలాల్లో ప్రమాదకర స్థాయిలో యురేనియం ఉన్నట్లు సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు తాజాగా హెచ్చరించింది. దేవనకొండ మండలం కరివేములలో అత్యధికంగా 50.7 ppb సాంద్రత నమోదవగా, ఆదోని మండలం నాగనాథనహల్లిలో 63.6 ppb ఉన్నట్లు గుర్తించారు. 30 ppb లోపు ఉంటేనే సురక్షితమని, ఇంతటి భారీ సాంద్రత వల్ల కిడ్నీ వ్యాధులు, క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.